హాయ్ ఫ్రెండ్స్, యథార్థవాది లోక విరోధి అంటూ ఉంటారు. అయినప్పటికీ నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, అయితే ఈ రోజు నేను ఈ రాజ్ బోడా అనే వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు, అసలు ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలిసిన ఈ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతాడు అది నాకైతే తెలియదు. ఫ్రెండ్స్, ఒకసారి ఏం మాట్లాడతాడు మీరు కూడా చూడండి. ఎందుకని వాళ్ళకి తెలుసు ఆంధ్రప్రదేశ్ అరాచక ప్రదేశం తెలుసు, అక్కడ పోతే ఉండలేరని తెలుసు, ఒక పద్ధతి లేదని తెలుసు, ఒక డిసిప్లిన్ తెలుసు. ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తున్న పెట్టుబడులు? బికాస్ దర్ ఇస్ నో క్రైమ్ కంట్రోల్ లేదు. సార్, అసలు ఆంధ్రప్రదేశ్ గురించి మీకు ఏమి తెలుసు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ కంట్రోల్ లేదని చెప్పి చెప్తున్నారు మీరు. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఏమైనా దారుణాలు జరిగాయా? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా రేపులు జరిగాయా? ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా గ్యాంగ్స్టర్ ఏంటంటే ఎక్కడైనా ఎన్కౌంటర్ చేశారా? నిజంగా చెప్పాలంటే మన యొక్క షాద్ నగర్లోనే నయీం అనే ఒక గ్యాంగ్స్టర్ ఏంటంటే తెలంగాణ పోలీసులు ఏంటంటే ఎన్కౌంటర్ చేసి చంపారు. నెక్స్ట్ అదేవిధంగా దిశ హత్య కేసు ఎక్కడ జరిగింది? ఈ తెలంగాణలో జరిగింది. నిన్నగాక మొన్న షాబాద్ ఏంటంటే ఒక వ్యక్తి ఏంటంటే ఇంటికి వచ్చి ఒక అమ్మాయిని, తన సొంత పిల్లల్ని అమ్మాయి తరపుంచి కుటుంబ సభ్యులు అందరినీ కూడా 6 వ్యక్తులను చంపేస్తే అది ఎక్కడ జరిగింది? అది తెలంగాణలో జరిగింది. ఇటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లన్నీ కూడా తెలంగాణలో జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ పాత బస్తీలోని ఇప్పటికీ కూడా ముస్లింలు ఎదిరించే సత్తా పోలీసులు కూడా చాలా మందికి లేదని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఎంత ఏమైనా సరే ఎవరైనా బయట వాళ్ళు వస్తే బయట వాళ్ళ దగ్గర ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పాత బస్తీలో ఉన్నారో వాళ్ళకి భయపడి ఏంటంటే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇప్పటికీ కూడా ఉంది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ కంటే విశాఖపట్నం అనేది చాలా సేఫ్టీ ఉన్నటువంటి నగరం. కానీ ఇవేమీ తెలియకుండా మీరు ఏంటంటే హైదరాబాద్ కంటే విశాఖపట్నంలో క్రైమ్ రేట్ ఎక్కువ అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడతారు మీరు? ఇక్కడ హైదరాబాద్లో చాలా ఎక్కువ మంది జనాభా ఉంది. హైదరాబాద్లో ఏంటంటే చాలా ఎక్కువ ఇటువంటి అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. ఇవంతా కూడా వాస్తవం. ఇంతమంది జనాలను కంట్రోల్ చేయడం నిజంగా గొప్ప విషయమే. కానీ హైదరాబాద్లోనే ఉంది కంట్రోల్ అనేది, విశాఖపట్నంలో లేదు. ఆంధ్ర వల్ల ఏంటంటే క్రైమ్ కంట్రోల్ లేదని చెప్పడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు చూసుకుంటే పెట్టుబడులు ఎందుకు హైదరాబాద్కి ఎక్కువ వస్తున్నాయంటే హైదరాబాద్లో ఎక్కువ మంది జనాలు ఉన్నారు, ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు, ఎక్కువ మంది వస్తువులు కొంటారు. కాబట్టి ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆంధ్ర నుంచో లేకపోతే రాజస్థాన్ నుంచో లేకపోతే ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ అనేది ఒక పెద్ద మహానగరం అయిపోయింది. ఇక్కడ ఏంటంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు కూడా ఈ హైదరాబాద్లో ఉంటారు. కాబట్టి ఏదైనా ఒక కొత్తగా ప్రోడక్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా ఒకటి స్టార్ట్ చేసిన సరే సేల్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్కి అంత డిమాండ్ తప్ప హైదరాబాద్లో మనుషులు లేకపోతే ఏ రాష్ట్రం వాళ్ళు కూడా హైదరాబాద్ రాకుండా ఉంటే హైదరాబాద్ అనేది చాలా తక్కువ జనసాంద్రత కలిగినటువంటి ఒక రాష్ట్రం మాత్రమే, ఒక ప్రదేశం మాత్రమే. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆధిపత్యం కోసం కేవలం ఏంటంటే మా కులాలని అలగదొక్కారు, మా మతాన్ని అనగదొక్కారని చెప్పేసి పదే పదే మీడియాలోకి వచ్చి మా కులస్తులను బయటికి వెలివేశారు, లేకపోతే మా ప్రాంతం వాళ్ళని బయటికి తోసేశారు, మా దేవుడిని తిట్టేశారు, మా దేవుడిని పొడిచేశారని చెప్పేసి రకరకాలుగా ఏంటంటే ఈ మీడియాలోకి వచ్చి ఒక్కొక్క రకంగా స్టంట్లు చెప్పడం వల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి అనిపిస్తుందేమో. కానీ నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటివి ఏమీ కూడా లేవు. కొంతమంది సైకోనా కొడుకులు ఎక్కడైనా ఉంటారు, హైదరాబాద్లో అయినా ఉంటారు, వైజాగ్లో అయినా ఉంటారు. వాళ్ళ వల్ల ఏంటంటే కొంచెం క్రైమ్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఎదవలను తీసుకెళ్ళి వెళ్ళి బొక్కలో వేస్తూనే ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ పోలీసులైనా ఇక్కడ ఆంధ్ర పోలీసులైనా ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. 2 రాష్ట్రాలు కూడా సమానంగానే ఉన్నాయి. అంతే తప్ప నువ్వేదో హైదరాబాద్ కంటే విశాఖపట్నంలో క్రైమ్ రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అదేవిధంగా మా రాష్ట్రంలోనూ కూడా ఒక మంచి ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి. ఈ మంచి ప్రభుత్వం ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ముందు హైదరాబాద్ని మించిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వైజాగ్ అనేది.